మీకు ఒక మాట చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట, నా జనులు భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో మొండ్ల తుప్పలను బలు రాకాసి చెట్లను పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడి వరకు నగరి విడువబడును, జనసమూహములు పట్టణములు విడువబడును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు అని వ్రాయబడి ఉంది. పైనుండి ఆత్మ కుమ్మరించబడడం ఏంటి, ఎందుకు అంటే మనం ఇక్కడ చేసి చదివాం కదా, ఆనందపురంలోను ఆనంద గృహములన్నింటిలోను మొండ తుప్పలను బలు రాకాసి చెట్లు పెరుగును. మొండ్ల తుప్పలు బలు రాకాసి చెట్లు పెరిగాయంట. వీటన్నిటిని తీయాలంటే పైనుండి ఆత్మ కుమ్మరింపబడాల. ఈ ఆత్మదేవుడు ఏం చేస్తాడు అంటే, చూడండి ఒక వాక్యం మీకు చూపిస్తాను. ఇదేంటంటే మనలో ఉన్న స్వార్థాన్ని, మనలో ఉన్న విపరీత తనాన్ని పోగొట్టాలంటే పైనుండి ఆత్మ కుమ్మరించబడాల. అందుకని ఏం చెప్పారంటే, మీరు యెరూషలేములో మేడగదిలో మీరు ఉండండి, మీరు మీ ఇంటికి వెళ్ళిపోకుండా మీరు ఇక్కడ కనిపెట్టండి, వాగ్దానం చేయబడిన ఆత్మ కుమ్మరించబడే వరకు మీరు ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పేసి యేసుప్రభువు వారు చెప్పారు. ఆ తర్వాత పరిణామం ఏం జరిగిందో మీకు ఇంకా ముందు మీకు ఇంకా లోతుకు తీసుకెళ్తాను వాక్యం, జాగ్రత్త గమనించండి. అయితే యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన ఒక అద్భుతమైన మాట మనం చూపిస్తాను. చూడండి, ఒక అద్భుతమైన మాట మీకు చూపిస్తాను. పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటి, మనం అసలు కనిపెట్టాల్సిన పని ఏంటి, ఆయన వస్తే ఏం జరుగుతుంది అని చెప్పేసి మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో, తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెకున్న కల్మషమును కడిగి వేయినప్పుడు అన్నాడు. తీర్పు తీర్చు ఆత్మ ద్వారాను దహించు ఆత్మ ద్వారాను. ఈ మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఈ మాటను తీసుకెళ్ళి దగ్గర నేను కోట్ చేసినప్పుడు మీరు ఈ మాట రాయబడిన నెరవేరిందో లేదో మీకు చూపిస్తాను. తీర్పు తీర్చు ఆత్మ వలన దహించు ఆత్మ వలనను సియోనులో ఉన్న కుమార్తెకు ఉన్న కల్మషాన్ని తుడిచి కడిగివేయబడినప్పుడు అన్నాడు. అంటే మనం కడిగివేయబడాలంటే పరిశుద్ధాత్మ కంపల్సరీ మనం పొందుకోవాలి. అయితే మనం కనిపెట్టాలంటూ మాట్లాడుతున్నాం కదా, ఆ మాట దగ్గరికి వద్దాం. యెరూషలేములో మీరు వెళ్లకుండా కనిపెట్టండి అన్నారు. అన్నీ అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం రాబోతులకి యేసుప్రభువు వారు ఒక మాట అన్నారు కదా. ఈ మాట చెప్తూ యేసుప్రభువు వారు ఒక మాట అన్నారు. అపోస్తుల కార్యం 1:8లో, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక అన్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అన్నాడు. అయితే నిజంగా ఇది మనకి తెలుగు ట్రాన్స్లేషన్లో ఇలా ఉంది, కానీ గ్రీక్ పదంలో ఏముందంటే డునామిస్ అని రాయబడి ఉంది. శక్తి అనే మాటకి డునామిస్ అంటే విస్ఫోటనం, ఒక విస్ఫోటనం జరుగుతుంది మీ మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు అని రాయబడి ఉంది. అక్కడ గ్రీక్ పదంలో ట్రాన్స్లేషన్ లో చూసినప్పుడు అక్కడ ఏమైనా ఉందంటే డునామిస్ అని వ్రాయబడి ఉంది. డునామిస్ అంటే చూడండి, పెద్ద పెద్ద కొండలు ఉన్నప్పుడు కొండల ప్రాంతంలో రాళ్ళు తీసేటప్పుడు వాళ్ళు ఏం పెడతారు, డైనమిక్ ఏది అంటారు కదా, దాన్ని పెడతారు, దాన్ని పెట్టి పేలుస్తారు. దాన్ని పేసినప్పుడు ఎంత పెద్ద బండనా సరే తొనాతొనకలు అయిపోద్ది. దాన్నే మనం ఏమన్నంటే డైనమిక్ అన్నాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనలో ఉన్న ప్రతి చెత్తను కాల్చడానికి ఒక అగ్ని రూపంలోను ఒక డునామిస్ రూపంలోను మన మీదకి వచ్చాడు. యేసుప్రభువు వారు అన్నారు కదా, ఇదే యోహాను సువార్తలోని 20వ అధ్యాయం 22వ వచనంలో ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మ పొందుడి అన్నాడు. ఏమన్నాడు? పరిశుద్ధాత్మ పొందుడి అన్నాడు ఊది. అయితే పరిశుద్ధాత్మ పొందేసుకున్నారా? పొందేసుకుంటే మళ్ళీ మేడగదిలో ఏం పని వీళ్ళకి? మీరు ఎప్పుడైనా చూసారా? ఇది జరిగిన తర్వాత అపోస్తుల కార్యంలో మనం వెళ్ళగలం, అపోస్తుల కార్యంలో మనం చూడగలం. ఈ ఆరోహణం అయ్యాడు. ఆరోహణం అయిన తర్వాత వాళ్ళ 120 మంది, సుమారు 500 మందిలో 120 మంది మాత్రమే ఆ మేడగదిలోకి వెళ్ళారు. వాళ్ళ జీవితంలో పరిశుద్ధాత్మ పొందుడని ఊదిన తర్వాత జరిగిన 3 కార్యాలు మీకు గుర్తున్నాయా? చెప్తాను చూడండి ఏం జరిగినాయి. 3 కార్యాలు జరిగినాయి. అంటే పరిశుద్ధాత్మ పొందుకోవడంలో సుమారు 4 అనుభవాలు మన జీవితంలో ఉండాలి.
4 అనుభవాలు ఉండాలి. ఏంటన్నది చెప్తాను, జాగ్రత్త వినండి. దీన్నే మనము ఎహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో చదువుతాం. ఏమని? శీలమండలం, మోకాళ్ళ లోతు, మల్ల లోతు, ఈదలేనంత, ఇలాగా 4 అనుభవాలు పరిశుద్ధాత్మలో. ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. ఇవేమేమి కొంతమందికి తెలియకుండా వాళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళ పక్కన పెట్టేద్దాం, వాళ్ళ కూడా మనకెందుకు. అయితే ఇక్కడ ఏమైనా ఉంది? పరిశుద్ధాత్మ పొందుడి అని ఊది పరిశుద్ధాత్మ పొందుడి అన్నారు. అన్న వెంటనే అలా పొందేసుకుంటే మళ్ళీ మేడగదిలో ఏం పని ఈ 120 మందికి? మళ్ళీ వాగ్దానం చేసిన దానికోసం కనిపెట్టడం ఏంటి? కనిపెట్టాల్సిన అవసరమే వచ్చింది వీళ్ళకి? చెప్పండి, ఎందుకు కనిపెట్టాల్సి వచ్చిందంటే, చూడండి, వీళ్ళ జీవితంలో యేసుప్రభు వారితో కూడా ఉన్నప్పుడు 3 విషయాల్లో వీళ్ళకి లేవు. కూడా ఉంటున్నారు, అద్భుతాల్లో చేస్తుంటే చూస్తున్నారు, యేసుప్రభు వారు ఏం చేసినా వాటన్నిటికీ మధ్యలో ఉన్నారు. కానీ వీళ్ళ జీవితంలో 3 లేవు. పరిశుద్ధాత్మ దేవుడు తాకిడి ఏం చేసిందంటే ఈ 3 ఆటలో నడిపించింది. ఆ 3 ఏంటో చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. వీరికి ఫస్ట్ ఏమి లేదంటే ఐక్యత లేదు. యేసుప్రభు వారి పక్కన నేను కూర్చుంటానని చెప్పేసి వీళ్ళు అనుకునేవాళ్ళు. పరిశుద్ధాత్మ పొందుడని ఎప్పుడైతే యేసుప్రభు వారు ఊదారో వీళ్ళలోకి ఐక్యత వచ్చింది. మీరు గమనించారు లేదో? ఐక్యత, వారందరూ ఏకంగా కూడి ఒక చోట కూర్చున్నప్పుడు అని వ్రాయబడి ఉంది అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో. ఒక చోట కూర్చున్నారు కూడి. ఎప్పుడు వీళ్ళకి ఐక్యత ఉండేది కాదు. రెండోది ఏమొచ్చిందంటే వీళ్ళ జీవితంలోకి పరిశుద్ధాత్మ పొందుడి అని ఊదినప్పుడు వీళ్ళలోనికి ఉపవాసం చేసే గుణం వచ్చింది. అప్పటి వరకు వీళ్ళ ఉపవాసం చేసేవారు కాదు. సుమారు 10 రోజులు ఏకంగా మేడగదిలో ఈ 120 మంది ఏమి తినకుండా నిర్దాక్షిణ్యంగా అలా ఉండిపోయారంటే ఈ ఆసక్తి కలిగించింది ఎవరో తెలుసా? ఊది అని, పరిశుద్ధాత్మ పొందుడి అని ఊదిరి చూసారా? అదే మాట ఆ పొందుకున్న వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు ఉపవాసం చేసే విధానాన్ని వాళ్ళలోకి తీసుకొచ్చాడు. మూడోది చూస్తే వాళ్ళలోకి ఏం జరిగిందంటే ఏక మనసు వచ్చింది. మీరు గమనించారు లేదా? వారందరూ ఏక మనసుతో చేశారు. 1 గంటన్నా ప్రార్థన చేయలేరా అని చెప్పేసి యేసుప్రభు వారు సిలువ మీదకి వెళ్లే ముందు 1 గడియనే మేరకు నా కోసం ప్రార్థన చేయలేరా అన్నారు. అంతలా మాట్లాడారు ఆయన. కానీ ఈ మేడగదిలో యేసుప్రభు వారు కూడా లేకపోయినా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. తెగక స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడు ప్రార్థన చేస్తున్నారు. తెలుసా మీకు? ఈ ప్రార్థన అనుభవం తీసుకెళ్లే పరిశుద్ధాత్మను ఒక్కడే. మనం ఏదో మామూలు చేస్తాం, ప్రభా తండ్రి ఇలా జీవించండి, అలా చేయండి అని చెప్పేసి మనం ఏదో మామూలు చేయొచ్చు. కానీ పరిశుద్ధాత్మతో కూడిన ప్రార్థన ఫలభరితమైన ప్రార్థన. వాళ్ళు తెగక ప్రార్థన చేసే ఆ ప్రార్థన అనుభవంలోకి నడిపించింది ఎవరో తెలుసా? ఇక్కడ యేసుప్రభు వారు వెళ్ళే ముందు ఊదారు కదా, మీరు పరిశుద్ధాత్మ పొందుడి అని. దాని వల్ల వాళ్ళు ఏం చేశారంటే పరిశుద్ధాత్మ పొందడానికి కావలసిన ప్రతి అర్హత శరీరంలో దేవుడు కలిగించాడు. హల్లెలూయా. అలాగే వీళ్ళ పొందుకోవడానికి ముందు ఏం జరిగింది? ఈ విషయం జరిగింది. తర్వాత వీళ్ళు వెళ్ళి మేడగదిలో ఏకంగా కూర్చున్నప్పుడు ఒక అద్భుత కార్యం జరిగింది. నేను దాన్ని ప్రాక్టికల్ గా మీకు చూపిస్తాను, చూడండి. బైబిల్లో చూపిస్తాను, చూడండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలోని 1వ వచనం దగ్గర నుంచి మనం చదివితే మీకు ఇక్కడ చాలా క్లారిటీగా మీకు చెప్తాను, మీరు వినండి. అసలు పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏం జరుగుతుంది మన జీవితాల్లో? ఆ పరిశుద్ధాత్మ దేవుని తాకిడి ఎలా ఉంటుంది? మనం ఏదో వాళ్ళు ఆరాధన చేసే వాళ్ళని చూసి కళ్ళు తెరుచుకుని ఎలా చూసి వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు చూస్తే నీకేం అర్థమవుతాయి? నీకేం అర్థం అవ్వదు. అసలు ఆరాధనలో చేసేటప్పుడు కళ్ళు తెరిచి చూడడం కాదు, కళ్ళు మూసుకొని ఏక మనసు పెట్టుకొని ప్రభువు వైపు, పరలోకంలో ఉన్న ప్రభువు వైపు చూస్తే అప్పుడు అక్కడ ఏం జరుగుతుందో సిచ్యువేషన్ మనకు దేవుడు మన కళ్ళ కట్టినట్టుగా చూపిస్తాడు. మనం ఎప్పుడు చూసే విధానం లేదు, ఏమీ లేదు. కానీ ఎదుటి వ్యక్తిని పట్టుకొని ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారంటే ఇంకా అసలు గుప్పుగంతులు వేస్తున్నారని మనకెలా తెలిసిందంటే మనం చూస్తున్నాం ఆరాధనలోని, కళ్ళు తెరిచి చూస్తున్నాం కాబట్టి మనకి ఈ బయట ప్రపంచంలో కనబడుతుంది. కానీ మన అంతరంగంలో ఉన్న పురుషుడు ఉన్నాడు, ఒక పురుషుడు, అంతర్య పురుషుడు. ఆయన మనకెలా కనబడతాడు?
ముందు ఈ విషయాన్ని మనం గమనించాలి. అయితే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలోని చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఈ విషయం చాలా కేర్ఫుల్ గా మీరు వినాలి, చాలా జాగ్రత్తగా. నేను పరిశుద్ధాత్మ దేవుని తాకిడి ఎలా ఉంటుందో చూపిస్తాను, మీకు ప్రాక్టికల్ గా మీకు వాక్యంలో చూపిస్తాను. చూడండి. పెందెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అని ఉంది. ఇక్కడ ఇలా జరిగింది కదా. ఇలా జరిగిన తర్వాత ఏం జరిగినాయో మీకు మీకు ముందు ముందు చెప్తాను. అయితే ఇక్కడ వేగంగా వీచు గాలి వంటి ధ్వని అని ఉంది. మీకు అర్థమైందా? వేగముగా వీచు గాలి వంటి ధ్వని అని ఉంది కదా. ఇదే గాలి చాలా పాత నిబంధనలో చాలా కార్యాలు చేసింది, మనకు తెలుసు. పూరుని తెప్పించింది తూర్పు గాలి, వేగంగా వీచి గాలి. ఈ గాలి అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి గాలితో పోల్చాడు యేసుప్రభువు వారు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు గాలితో పోల్చబడ్డాడు. అయితే బలమైన గాలి వంటి ధ్వని వినబడిందంట వారికి. ఈ బలమైన గాలి ఒక కార్యం చేసింది, మీకు తెలిసే ఉంటది. నిర్గమాకాండం 14వ అధ్యాయం 21వ వచనం 22వ వచనంలో మనం చదివితే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు నడవడానికి ఎర్ర సముద్రం ఒకటి వారికి అడ్డొస్తుంది. వెనకాల ఫరో సైన్యం వారిని వెంబడిస్తూ వస్తారు. దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచినప్పుడు వాళ్ళ వెనక వస్తారు. వచ్చినప్పుడు వారికి ఎర్ర సముద్రం ఎదురొస్తే వాళ్ళందరూ సనుక్కుంటారు. ఏంటి మోషే, అక్కడ ఇది లేవా, ఈ సమాధులు లేవా, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చంపేయడానికి నువ్వు ఇక్కడ తీసుకొచ్చావా అని చెప్పేసి సనుక్కుంటారు. అప్పుడు మోషే ఏం చేస్తారంటే దేవుడు ప్రార్థన చేస్తారు, ప్రభువా ఏం చేయమంటావు, మా జీవితం ఇక్కడితో అయిపోద్ది అని చెప్పేసి అన్నప్పుడు మోషే నువ్వు అలాగా చూస్తున్నావేంటి, నీ చెయ్యి ఎత్తి సముద్రం వైపు చూపించు అన్నప్పుడు సముద్రం 2 పాయలు అయిపోద్ది, ఆరిన నేల కలుగుతుంది, అటుపక్క ఇటుపక్క గోడలుగా సముద్రపు నీరు నిలబడుతుంది. అక్కడ ఒక కార్యం జరిగింది చూడండి, దేవుని గొప్పతనం ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. ఏంటంటే అక్కడ బలమైన ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రం 2 పాయలు చేశాడు దేవుడు. మీకు తెలుసా, 2 పాయలు అయినాయి. ఎలాగంటే బలమైన తూర్పు గాలి చేత. మొన్న ఉదుత్ తుఫాన్ వచ్చింది, కొంతకాలం క్రితం ఉదుత్ తుఫాన్ వచ్చింది. గాలి స్పీడ్ ఎంత అంటే 200 కిలోమీటర్ గంటకి. దీనికే మామూలుగా ఉన్న ఇది ఒక కార్ షెడ్లో ఉన్నాయి కానీ కార్లు, మోటార్ సైకిల్స్ ఇవన్నీ భూమి మీద రావాల్సినవి ఏం చేసినాయి అంటే చెట్లెక్కి కూర్చున్నాయి. మీరు చూసారు లేదో, టీవీలో నేను కూడా చూశాను. చెట్లెక్కి కూర్చున్నాయి కార్లు వెళ్ళి భూమి మీద ఉండాల్సినవి. ఎందుకు? ఉదుత్ తుఫాను వల్ల. చిన్న తుఫాను 200 కిలోమీటర్ వేగంతో వచ్చింది. ఆ తుఫానే కార్లని దానిలోకి లేపితే 2000 కిలోమీటర్ల వేగంతో సైంటిఫిక్ గా రుజువైంది. ఎర్ర సముద్రం పాయలు అవ్వడానికి దేవుడు 14 కార్యాలు చేశాడు. అక్కడ దేవుని యొక్క గొప్పతనం చూడండి. 14 కార్యాలు చేసి ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు దేవుడు. ఎలాగంటే బలమైన గాలి, తూర్పు గాలి. ఆ గాలి మళ్ళీ మనుషుల మీద కాదు, డైరెక్ట్ గా ఎర్ర సముద్రం ఎక్కడైతే ఉందో అక్కడికే బలమైన గాలి వచ్చింది. ఈ గాలి స్పీడ్ తట్టుకోలేక ఆ సముద్రం 2 పాయలు అయిపోయింది. వెంటనే దేవుడు ఏం చేశాడంటే వేడిని తీసుకెళ్ళాడు కింద. భూమి కింద ఎప్పటి నుంచో ఉంది ఆ సముద్రం కింద, నేలంతా ఒక బురదగా మారిపోద్ది. అలాంటి బురదగా ఉన్న ప్రదేశంలోకి వెంటనే దేవుడు ఏం చేశాడంటే వేడిని తీసుకెళ్ళాడు. అది ఆరిన నేల కరిగిపోయింది. ఒక పక్క సముద్రం పాయలవడం, ఒక పక్క వేడి ఉష్ణోగ్రత వల్ల అది ఆరిన నేలగా కలగడం, ఒక పక్క -డిగ్రీస్ లో దేవుడు చేసి అటుపక్క ఇటుపక్క గోళ్ళగా చేయడం. ఏంటిది?
ఆ సముద్రం పాయలైంది కదా, దాన్ని గోడగా చేయడం. చూడండి అది దేవుడు ఎంత అద్భుత కార్యం చేశాడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి, ఎంత అద్భుత కార్యం చేశాడు. అదే ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన అదే గాలి 120 మంది ఉన్న ఒక చిన్న గదిలోకి వస్తే వాళ్ళు తట్టుకోగలరంటారా? తట్టుకుంటారా? వాళ్ళు ఎక్కడ తట్టుకోగలరు? ఎర్ర సముద్రం అంటేదే తట్టుకోలేకపోయింది. దాని లోతు ఎంత అనుకున్నారు? 46 మీటర్ల లోతు. 46 మీటర్ల లోతు. వేగము ఎంత వేగంగా వస్తే అంత సముద్రాన్ని 2 పాయలు చేయగలదు గాలి. అదే గాలి ఆ ఇశ్రాయేలు కూడి ఉన్న ప్రదేశంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా తట్టుకోగలరు అంటారు? అందుకే అది పెంతెకొస్తు పండుగ జరుగుతున్న దినం. ఆ దినం పెంతెకొస్తు దినము. ఆ దినంలో మొత్తం యూదులందరూ యెరూషలేములో కూడి ఉన్నారు. కూడి ఉన్నప్పుడు వాళ్ళకు ఒక శబ్దం వినబడింది. ఆ శబ్దానికి ఏమైందని చెప్పేసి వాళ్ళందరూ పరిగెట్టుకుంటా ఎలా వచ్చారో తెలుసా? గుంపులుగా వచ్చారు. రాయబడి ఉంది కదా, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది కదా, ఈ శబ్దం కలగగా వాళ్ళందరూ గుంపులుగా వచ్చారంట. మామూలుగా 2-3 వచ్చి ఏం జరిగింది? అలా గుంపులుగా వచ్చారు. అంటే ఉదాహరణకు మామూలుగా చెప్తాను. నేనున్నది ఒక ప్రదేశంలో ఉన్నాను. ఈ ప్రదేశంలో నేనేదో మేడ మీద చేస్తుంటే ఇప్పుడు ఆ కింద ఏదో కింద ఉన్న వారి సంక్రాంతి పండుగ ఏదో చేసుకుంటున్నారు. ఒక 10,000 మందో ఒక 5,000 మందో చేసుకుంటున్నారు అనుకోండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో 6వ వచనంలో గుంపులుగా వచ్చి వాళ్ళందరూ కలవరపడ్డారు. ఫస్ట్ ఏం చేశారు? వాళ్ళు చూసి కలవరపడ్డారు. రెండోది 7వ వచనంలో కలవరపడ్డారు. 7వ వచనంలో 6వ వచనంలో కలవరపడ్డారు. 7వ వచనంలో ఆశ్చర్యపడ్డారు. 12వ వచనంలో విభ్రాంతి నొందారంట చూసి. వీళ్ళందరూ మన సంఘాల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు. మూడోది 13వ వచనంలో అపహాస్యం చేశారు. వీళ్ళేంటి కొత్త మద్యం తాగారు అందుకే అలా ఉన్నారు అని చెప్పి వాళ్ళ పరిశుద్ధాత్మ పొందుకొని. చూడండి అక్కడ పండగ జరుగుతున్నప్పుడు కొన్ని లక్షల మంది వచ్చారు. ఆ లక్షల మంది వచ్చి వాళ్ళు ఆ పండగంతా పక్కన పెట్టి, పండగంతా విడిచిపెట్టి, యూదులకు చాలా నిష్టగా ఉంటారు. అలాంటి వారు అన్ని విడిచిపెట్టి ఈ మేడగదిలో ఏం జరిగిందో పరిగెత్తుకుంటా గుంపులుగా వచ్చారంటే అక్కడ జరిగిన పండుగను డామినేట్ చేసినట్టే కదా. వీళ్ళు 120 మందిని చేశారంటే ఏం జరిగి ఉంటుంది? అక్కడ ఏం జరిగిందని పరిగెత్తుకుంటూ వచ్చారు వాళ్ళు. ఏం జరిగింది? అయ్యో అక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి. అంటే అక్కడ ఏదో జరిగింది సిచ్యువేషన్. దాన్ని మీకు మామూలుగా చెప్తాను చూడండి. ఏంటంటే ఇప్పుడు బహిరంగంగా జరిగేది ఉంది, పరిశుద్ధాత్మ పొందుకుంటే బహిరంగంగా జరిగేది ఉంది, మన అంతరంగంలో జరిగేది ఉంది. బహిరంగంగా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు గుడ్డి కారం తిన్నాను అనుకోండి, అప్పుడు నేనేమంటాను? మండిపోతుంది అని అంటాను కదా. అంటే మంట మండుతుంటే పొడుపంతా మండిపోతుంది కదా నాకు. అది నాకే తెలుస్తుందా? చూసే వాళ్ళందరూ తెలుస్తుందా? అది నాకు ఒకరే తెలిసింది. ఆ బాధ ఏంటో, ఆ నొప్పి ఏంటో నేనే పడతాను. నా ఎదురుంటున్న వారు తెలియదు. అలాగే ఒక 10 మందిని కూర్చోబెట్టి వాళ్ళ మీదకి ఏదోటి వేసి మండేది వేస్తాం అనుకోండి, మండేది వాళ్ళు ఏం చేస్తారు? మండిపోతాం అంటారు. వాళ్ళు మండిపోతా అటు కదులుతా ఇటు పరిగెడతా అయ్యో నేను కాపాడని రక్షించండి అంటారా? అన్నప్పుడు మనం ఏం చేయాలంటే వెళ్ళి నోర్మి అలా అత్తేటి, అలా అనకూడదు, తప్పు, మండిపోతున్నట్టేటి, సైలెంట్ కూర్చో అని అంటే వాళ్ళు ఊరుకుంటారా? మండిపోయే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. మేనగదిలో అదే జరిగింది. వాళ్ళకి మంట మండుతుంది, పైనుంచి శక్తి వచ్చింది, పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది, దహించే శక్తి వచ్చింది. ఆ శక్తికి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు కేకలు పెడుతూ ఒక గొప్ప శబ్దం జరిగింది అక్కడ. అదే నేటి సంఘంలో జరుగుతుంది. పరోక్షంగా జరిగేది, అంతరంగంలో జరిగేది ఉన్నాయి పరిశుద్ధాత్మ గురించి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.